చెవులు పెట్టుకోవాలి. సో, ఆ విధంగా ఇక్కడ సౌనక ఉవాచ అంటే సౌనకుడు ఏమంటున్నారు? ఈ సూత గోస్వామిని అనేదే ఈ 2వ శ్లోకం. హరే కృష్ణ. సో, మీరెవరెవరు చదవాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సౌనక ఉవాచ సూత సూత మహాభాగా వదనో వదతాం వర కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవన్ భగవాంచుకః. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ. చాలానే వచ్చాయి హ్యాండ్ రైసెస్. మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి మాతాజీ. ఉన్నాయి. సో సీతారామయ్య పిలక మాతాజీ మీరు హ్యాండ్ రైస్ చేశారు, చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. ప్రణామం. సౌనకోవాచ సూత సూత మహాభాగా వదనో వదతాం వర కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాన్ సుఖః. హరే కృష్ణ. హరే ఇది కృష్ణ. భావం చదవాలా లేకపోతే ఇంకోటి? లేదమ్మా, ఓన్లీ శ్లోకమే. ఓకే. దేవి శ్రీ యశోద మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. శౌనక ఉవాచ సూత సూత మహాభాగా వదనో వదతాం వర కథాం భాగవతీం పుణ్యాం యదాహ భాగవాంచుకాః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ మమతావతి మాతాజీ, మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. మాతాజీ ఎవరెవరు చదువుతున్నారు వాళ్ళందరికీ కూడా హరే కృష్ణ. సౌనకోవాచ సూత సూత మహాభాగ వదను వదతాం వర కథం భాగవతిం పుణ్యం యదాహ భగవాన్ శుకః. హరి బోల్ మాతాజీ. పంపవాల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. సౌనకువాచ సుత సుత మహాభాగా వాదో నో వాదితం వర కథం భాగవతిం పుణ్యం యదాహ భగవన్ సుఖః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. చావరమా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. ప్రణామాలు. శౌనక ఉవాచ సూత సూత మహాభాగా వదనో వదతాం వర కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాన్ సుఖః. హరి బోల్ మాతాజీ. అనిత తోట మాతాజీ, మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. శౌనకుడు పలికెను, ఓ సూత గోస్వామి, భాగుడవైన నీవు వక్తలలో అత్యంత శ్రేష్ఠుడవు. కదేవ గోస్వామి పలికిన శ్రీమద్ భాగవత పవిత్ర కథను దయతో మాకిప్పుడు వినిపింపుడు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. బోల్ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ విజయమారుతి ప్రభుజీ, ఒకసారి శ్లోకం అనువాదం రెండు చదవండి ప్రభుజీ. దండవత్ప్రణం మాతాజీ. ధన్యవాదాలు. శౌనకోవాచ సూత సూత మహాభాగా వదనో వదతాం వర కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాన్ శుకః. హరే కృష్ణ. అనువాదం కూడా చదవండి. శౌనకుడు పలికను, ఓ సూత గోస్వామి, మహాభాగుడవైన నీవు వక్తలలో అత్యంత శ్రేష్ఠుడవు కనుక ఘనుడును పరమశక్తిమంతుడును అగు శ్రీ సుఖదేవ గోస్వామి పలికన శ్రీమద్ భాగవత పవిత్ర కథను దయతో మాకిప్పుడు వినిపింపుడు. హరే కృష్ణ. హరి బోల్. హరి బోల్. సుధాకర్ రెడ్డి ప్రభుజీ. హరే కృష్ణ. శ్లోకం చదవండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ప్రణం. ధన్యవాదాలు. శౌనక ఉవాచ సూత సూత మహాభాగా వదనో వదతాం వర కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాన్ శుకః. హరి బోల్. హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమనుంది? సూత సూత మహాభాగా వదనో వదతాం వర కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాన్ విచ్చుక. సో ఇక్కడ మనము వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూసుకున్నట్లయితే సూత ఉవాచ,
సారీ, సౌనక ఉవాచ అంటే సౌనకుడు పలికెను. సౌనకుడు ఎవరు? సూత గోస్వామి లాగే ఒక మహా ఋషి అన్నమాట. సో ఇక్కడ సూత సూత ఇలా 2 సార్లు అంటున్నారు అన్నమాట. కృష్ణ కృష్ణ అంటాం కదా, ఆ విధంగా. అంటే ఓ సూత గోస్వామి ఇక్కడ పొగుడుతున్నారన్నమాట. 2 సార్లు మహాబాగా మహాబాగా అన్నాడు. సో పరమ భాగ్యశాలివి అంటే మహాబాగా అంటే పరమ భాగ్యశాలివి. భాగ్యశాలి అంటే గొప్ప అదృష్టవంతులు. ఎవరు అదృష్టవంతులు అంటే భగవంతుడి గురించి ఎవరెవరు మాట్లాడతారో, ఎవరెవరు వింటారో వాళ్ళందరూ కూడా మహా అదృష్టవంతులు. ఇంకో విధంగా చెప్పాలంటే ఇక్కడ మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాదులు చెప్తారు, మానవ జన్మయే ఒక మహాభాగ్యశాలి. భరతఖండంలో భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మహాభాగ్యశాలులు అని చెప్తూ ఉంటారన్నమాట. సో అది అంటే గొప్ప అదృష్టవంతులు. ఎందుకని మానవ జాతి అదృష్టవంతులు అంటే మనమే కదా భగవంతుడి గురించి చెప్పుకోగలము. మామూలుగా జంతువులు గాని పక్షులు గాని ఆహార నిత్య మైథున భోగం వీటికే భయమైతున్యం ఈ 4కే పరిమితమైపోయాయి ఇవన్నీ కూడా. కానీ భగవంతుడి గురించి పెద్దగా ఆలోచించే జ్ఞానం అనేది వాళ్ళకి లేదు. సో మనం అందరం కూడా పరమ భాగ్యశాలిని. అదే విధంగా ఇక్కడ సౌనక మహాముని సూత గోస్వామిని అంటున్నారు, మీరు మహా భాగ్యశాలి. వద అంటే దయచేసి వినిపించుము. సహ అంటే మాకు. వదతాం వక్తలలో అంటే అందరూ వినేవాళ్ళు. పర అంటే అగ్రగణ్యుడవు. నీవు మాట్లాడే అంటే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరిలోకి కూడా నీవు అగ్రగణ్యుడవు. యు ఆర్ ద ఫస్ట్ అండ్ ఫస్ట్ అని చెప్తున్నారన్నమాట. మీరే చాలా శ్రేష్ఠుడు అని కూడా ఇక్కడ వస్తుంది. కథాం భాగవతి అంటే భాగవత కథని చెప్పండి. సో ఎవరికి చెప్పాలి భాగవత? పుణ్యం పవిత్రము. ఈ పవిత్రమైన కథని చెప్పండి. యత్ ఏదైతే, అహ అంటే తెలుపబడెనో, భగవాన్ అంటే పరమ శక్తిమంతుడు, సుఖదేవుడు స్వామి. సో భగవాన్ గురించి మీరు సుఖదేవ గోస్వామితో విన్నారు కాబట్టి మీరే అర్హులు, మీరే చెప్పండి. మీరు పరమ భాగ్యశాలి, మీరు అగ్రగణ్యువు. ఇవన్నీ ఆయన చెప్తున్నారు పవిత్రము అని. సో ఎంతో పుణ్యమైన ఈ గ్రంథాన్ని మీ నోట మాకు వినాలనుంది, మీరు చెప్పండి. సౌనకుడు పలికెను, ఓ సూత గోస్వామి, మహాభాగుడమైన నీవు వక్తలలో అత్యంత శ్రేష్ఠుడవు. ఎవరైతే బాగా భాగవతాన్ని చెప్పగలరు అంటే ఏదైనా మాట్లాడగలుగుతారు వాళ్ళందరిలో కూడా నీవే శ్రేష్ఠుడవు. కనుక ధనుడవు, పరమ శక్తిమంతుడును అగు శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన శ్రీమద్ భాగవత పవిత్ర కథను దయతో మాకిప్పుడు వినిపింపుడు అని అనువాదం చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎవరైనా ఒక్కరు భాష్యం చదవండి, చాలా చిన్నగానే ఉంది. హరే కృష్ణ. భాష్యం నేను చదవనా మాతాజీ? మీరు చదవండి. నేను చదివానా మాతాజీ? ఫస్ట్ ఎవరన్నా? నేనే మాతాజీ. నేను శ్లోక చదివాను. ఎవరికైనా అవకాశం ఇస్తా అంటే ఇవ్వండి మాతాజీ. నేను చదవాలా? హరే కృష్ణ. ప్రణామ్ మాతాజీ. నేను చదవలేదు మాతాజీ. పేరు చెప్పండి. ఇక్కడ గీతాంజలి మాతాజీ సెకండ్ అన్నారు కదా, చదువు. ఎవరు? నేనే సుజాత మాతాజీ. గీతాంజలి మాతాజీ మీరు చదవండి. మీ గొంతులో ఎప్పుడు వినలేదు నేను. చదవండి, పాటనే విన్నాను. హరే కృష్ణ. భాష్యము. జయ శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన శ్రీమద్ భాగవత పవిత్ర కథను శ్రవణము చేయవలెనను ఉత్సాహమును తాను మరియు ఇతర సభికులందరూ కలిగి ఉన్న కారణముగా శౌనకుడు ఆనందాతిరేకముతో సూత గోస్వామిని 2 మార్లు సంబోధించుచున్నాడు. నైమిషారణ్యము నందలి సభా సదులు స్వీయ ప్రయోజనము సిద్ధించునట్లుతో
తోచిన రీతిలో వ్యాఖ్యానము గావించు అప్రమాణికుని నుండి శ్రవణము చేయగోరు చుండలేదు. సాధారణముగా శ్రీమద్ భాగవత ప్రవచనము గావించు నామమాత్ర ప్రవచనకారులు వ్యాపార దృష్టితో శ్రీమద్ భాగవతమును ప్రవచించువారో లేక పరమ పురుషుణ్ణి దివ్య కర్మలను అవగతము చేసి కొనలేని మాయావాదుల్లో అయ్యుందురు. అట్టి మాయావాదులు తమ నిరాకార భావనకు సరిపోవునట్లుగా 1 minute మాతాజీ, ఒక నిమిషం. సరిపోవునట్లుగా లేదా బలపరుచునట్లుగా శ్రీమద్ భాగవతార్థమును తీయ యత్నింతురు. మాయావాదులు ఇట్లుండగా ధనార్థన ఒక్క నిమిషం మాత్రమే ధనార్జనాపరులైన ప్రవచనాకారులు నేరుగా శ్రీమద్ భాగవతము నందలి దశమ స్కందమున కీగి గుహ్యములైన శ్రీకృష్ణ భగవానుని లీలలను అపవ్యాఖ్యానము కావింతురు. అనగా శ్రీమద్ భాగవత ప్రవచమునకు ఈ ఇరుతెగల వారును ప్రామాణికులు కారు. శ్రీ శుకదేవ గోస్వామి పంతాలో శ్రీమద్ భాగవతమును ప్రవచించుటకు సిద్ధపడిన వక్త శుకదేవుడు మరియు అతని ప్రతినిధి అయిన వారి నుండి శ్రవణము చేయుటకు సిద్ధపడిన శ్రోతలు మాత్రమే శ్రీమద్ భాగవత దివ్య చర్చలో యందు ప్రామాణిక భాగస్వాములు కాగలరు. నేను బుక్ తీయలేదు మాతాజీ, బుక్ లో చూడలేదు. తెలుగులో లేదు కదా, ఏదో ఫోటో తీసి పెట్టడానికి నేను ప్రయత్నం చేశాను. పర్లేదు, బాగానే ఉంది మాతాజీ. అక్కడ ఒక్క దగ్గర మీ ఫోన్ లో కొంచెం మీరు జూమ్ చేసుకుంటే కొంచెం క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. సుభాష్యం. థ్యాంక్ యూ మాతాజీ. గీతాంజలి మంచి ప్రయత్నం చేశారు, బాగా చదివారు. హరే కృష్ణ. మనం ఇక్కడ సూత గోస్వామి, సుఖదేవ గోస్వామి వీళ్ళ గురించి మనం కొంత తెలుసుకోవాలన్నమాట. ఏంటి అంటే శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన శ్రీమద్ భాగవత పవిత్ర కథను శ్రవణం చేయవలనని ఉత్సాహము తాను మరియు ఇతర సభికులందరూ కలిగి ఉన్న కారణం సౌనకుడు ఆనందారి రేఖితంతో సూత గోస్వామిని 2 మార్లు సంబోధించుచున్నాడు. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళందరికీ ఈగర్నెస్ టు హియర్ అన్నమాట. చాలా ఉత్సాహం చూపిస్తున్నారు వీళ్ళు. ఏంటి, ఇప్పుడు మనము ఇది వినాలి అనేది ఒక ఆరాటం వాళ్ళకి వచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా డేంజర్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఏదో ఒక చాలా డేంజర్ సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు దాని యొక్క పరిష్కారం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ యాత్ర గురించి, ఇంకా మీరు అసలు పండ్రిపురం నుంచి వెనక్కి వచ్చారో లేదో తెలీదు, ఇక్కడ క్లాస్ అయితే జరుగుతూ ఉంది. సో అలా మనకి ఆ యాత్ర అనేది ఆతృత అన్నమాట. వీళ్ళందరూ వెళ్ళిపోయి వచ్చేసారు, మనం వెళ్ళలేకపోయాము. వెళ్ళిన వాళ్ళు మనం అన్ని గ్రూప్స్ ని కలవలేకపోయాము, అందరినీ కలవలేకపోయాము, వాళ్ళ చింతన. సో ఇవన్నీ కూడా ఇంత దివ్యమైనవి మనకి తెలుస్తున్నాయి అన్నప్పుడు ఒక ఆరాటం, ఒక ఈగర్నెస్ టు హియర్ అంటే తొందరగా వినాలి 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 అని మనకి ఎలాగైతే అనిపిస్తుందో ఆ విధంగా ఋషులందరూ బాగా ఆరాటపడుతున్నారు అనమాట. సో ఆ ఈగర్నెస్, ఆ ఆతృత అనేది మనకి వినడానికి ఉన్నప్పుడు తప్పకుండా మనకి వినిపించే వాళ్ళు కూడా సంతోషిస్తారనమాట. సో అదే ఇప్పుడు మనం మామూలుగా కృష్ణుడి గురించి చెప్పుకోవాలంటే కృష్ణుని మనం కొనగలమా? ఏ విధంగా కొంటాము? ఎన్ని డబ్బులు ఇచ్చి కొనగలుగుతాం? మనకి ఎలా కొంటాం మనం కృష్ణుని కొనాలంటే? భక్తుడికి ఆధీనుడు అవుతాడు అని చెప్పి చదివాము.
ఎస్, భక్తవాత్సల్యం, భక్తుడికి దాసుడైపోతాడంట కృష్ణుడు. సో ఆ విధంగా మనకి కొన్ని ఉదాహరణలు, ఎన్నో ఎన్నో ఉదాహరణలు మన గురువులు చెప్పారు, మనం విన్నాము. సో ఇలా ఏంటంటే మనం ఎంత నీకు పెట్టగలము, మన దగ్గర కోట్ల రూపాయలు ఉండొచ్చు, మల్టీ మిలియనర్ అవ్వచ్చు, ఎన్ని డబ్బులు ఉన్నా కానీ కృష్ణాన్ని మనము కొనడము చాలా కష్టం అన్నమాట. సో వీ షుడ్ హ్యావ్ ద గ్రీడ్ టు హియర్. ఎప్పుడైతే ఆ ఉత్సాహం ఉంటుందో, ఉత్సుక అని ఇక్కడ భౌగావాన్ ఉత్సుక అని లాస్ట్ లో పెట్టారు. సో ఆ గ్రీడ్, ఆ ఈగర్నెస్, మనకి ఏదైనా సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే నిన్న రాత్రి మీరందరూ వినే ఉంటారు, హిస్ గ్రేస్ రిషికేష్ ప్రభుజీ చెప్పారు, అంత సెన్స్ గ్రాటిఫికేషన్ గురించి ఎక్కువగా చెప్పారు కదా. అంటే మనకి ఈ కామ కోరికలు ఏ విధంగా ఉంటాయి, ఒక కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక ఏంటి, ఇలా వరుసగా ఈ కోరికల యొక్క చిట్టా అనేది పెరుగుతూనే ఉంటది కానీ తగ్గదు. కానీ ఒక్కసారి భగవంతుడి గురించి మనం తెలుసుకున్నప్పుడు లాస్ట్ లో చెప్పారు, నెమ్మదిగా మీకు తగ్గుతున్నాయా అని. తగ్గుతున్నాయి, మాకు చీరలు నగలు వద్దు అని ఆడవాళ్ళు అంటే ఈ విధంగా మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఆ ఎప్పుడైతే మనకి ఆ గ్రీడ్ టు హియర్ అంటే ఆ ఉత్సుక అనేది వస్తుందో, అండ్ ఆర్ చాంటింగ్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడి గురించి మనము జపం ఎక్కువ చేస్తూ ఉంటున్నాము. సో ఆ యొక్క ఉత్సుక భగవంతుడి వైపు వెళ్ళినప్పుడు ఆ భగవంతుడు కూడా మనకి కృపనిస్తాడు. ఏ కృప ఇవ్వాలి? వినడానికి. ఎందుకు వినడానికి కృప అని మీరు అనుకోవచ్చు, దాంట్లో కూడా గోల్డెన్ డిస్ట్రాక్షన్స్ వస్తాయి కదా, డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. మార్నింగ్ 6:30 క్లాస్, మనం 6 వరకు కూడా ఒక్కోసారి లేవడానికి చలికో హెల్త్ బాగా ఏదో ఒక కారణం చేత, ఇప్పుడు మీరందరూ జపా సెషన్ 1 లో ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ సీనియర్స్. సో మీరు లేస్తారు చేస్తారు, కానీ కొత్త వాళ్ళకి కానీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ ఒక్కరోజు పోనీలే మన యూట్యూబ్ విన్నాం, ఇలాంటి బద్ధక స్థితులు మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి బాగా ప్రాక్టీస్ చేస్తామో, సో అది మనకి భగవంతుడి యొక్క కృప ఉంటుంది. సో అందుచేత ఇక్కడ ఏమంటున్నారంటే, సౌనకముని యు ఆర్ ద లెర్నర్డ్ అంటే మీరు బాగా విద్యని అభ్యసించడమే కాకుండా బాగా ప్రాక్టీస్ చేశారు, అభ్యాసం కూడా చేశారు. సో మీరు వృద్ధులు, మా అందరిలోకి కూడా పెద్దవారు. ఇక్కడ వృద్ధులు అంటే మీరు ముసలి వాళ్ళు, మీరు ఏజ్ అయిపోయింది అలా అర్థం తీసుకోకండి, అందరికంటే పెద్దవాళ్ళు అని అర్థం అన్నమాట. సో మీరు ఎంత డివోషన్ అంటే ఎంత భక్తి చేస్తే అంత మనకి వినికిడి శక్తి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే వినికిడి శక్తి పెరుగుతుందో ఆ జ్ఞానాన్ని మనము సముపార్జించుకోగలం. అయితే ఇప్పుడు మనం భోజనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రాధానాథ్ స్వామి చెప్పారంట, నేను ఇక్కడ విన్న వీడియోలో రాధానాథ్ స్వామి పేరు ఆ గురు మహారాజ్ తీసుకున్నారనమాట. తీసుకొని ఈ మహారాజ్ ఏం చెప్తున్నారంటే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైజెషన్. సో ఇప్పుడు మనకి జీర్ణ శక్తి లేదు అని అనుకుంటే ఏం ఆహారం తీసుకుంటాము? ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 80 or 85 ఉంటారు కదా మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు. సో వాళ్ళకి అట్లాంటివే ఇస్తూ ఉంటాం, ఎందుకంటే జీర్ణం చేసుకోలేరు కాబట్టి. చిన్న పిల్లలకి కొంచెం కొవ్వు పదార్థాలు ఇస్తూ ఉంటాం, వాళ్ళు ఇటు అటు పరిగెడతారు చేస్తారు, ఆ జీర్ణ శక్తి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రాధానాథ్ స్వామి ఏమన్నారంటే ఆయుర్వేదం ఒకటి జ్ఞాపకం చేశారంట. ఏంటి అంటే ఆయుర్వేద పద్ధతిలో మందులు ఇవ్వాలంటే, మీరు ఎవరైనా వెళ్ళారంటే మీకు తెలుస్తుంది, ఆయుర్వేద పద్ధతిలో జీర్ణ కోసం క్లీన్ గా ఉండాలని ఫస్ట్ వాళ్ళ దాన్ని క్లీన్ చేస్తారు, గట్ క్లీనింగ్. సో ఆ జీర్ణకోశాన్ని కంప్లీట్ గా క్లీన్ అయిన తర్వాతే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట డైజెషన్ కి. ఎప్పుడైతే డైజెషన్ బాగుంటుందో అంటే జీర్ణ శక్తి బాగుంటుందో, మనకి ఆ న్యూట్రిషియస్ ఫుడ్, పోషకాలు ఉండే ఆహార పదార్థాలు ఏవైతే మనం తీసుకుంటాం అవి వంట పట్టించుకుంటాం అన్నమాట. లేదు జీర్ణశక్తి బాగా కృషించిపోయింది, నీరసించిపోయింది అంటే లేనిపోని డిసీజెస్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాగే మనం ఎప్పుడైతే ఈ టీచింగ్స్ అన్ని ఇవి మనకి గురువులు చెప్పేవన్నీ కూడా తీసుకోవాలని అంటే ఫస్ట్ మనకి డైజెస్టివ్ అంటే తీసుకోగలమా లేదా, ఇవి ఎలా పెరుగుతాయి అని అంటే
మనకి భక్తితోనే పెరగాలి, వేరేదేమీ లేదు. సో ఆ డిసీజెస్ ఎలాగైతే అరగకపోతే వస్తాయో మనకి ఇక్కడ కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తాయి. అవి ఏంటి అని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ బద్ధకం అంట, లేజినెస్. అది కరెక్టా కాదా? కరెక్టే మాతాజీ. బద్ధకం అంటే అసలు మనకు ఒక టైం టేబుల్ ఇచ్చారు గురు మహారాజ్. ఏంటి అంటే పొద్దున్న లేవాలి, శ్రీల ప్రభుపాదికి ఆయన కూడా మీరు చాంటింగ్ చేయండి అన్నారు పొద్దున్న. కానీ అది చేయాలంటే రోజంతా చేస్తాం మనం ఆ 16 మాలలు. పొద్దున్నే చేసేవాళ్ళు ఉంటారు కానీ లెక్క పెట్టచ్చు అనమాట వేళ్ల మీద. సో ఆ బద్ధకం అనేది మనకి చాలా ఉంటుంది. ఇంకొక రీజన్ చెప్పారు ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ నీడెడ్. ఐఎమ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. నేను ఆల్రెడీ కృష్ణ కాన్షియస్ కి వచ్చేసి 2-3 సంవత్సరాలు అవుతుంది. నాకు అన్నీ తెలుసు. ఏ గురువు ఏం చెప్తున్నారో కూడా నాకు తెలుసు. అంతగా అవసరం అనుకుంటే యూట్యూబ్ ఏదో చూస్తాను అని ఈ బద్ధకానికి మనం ఇంకా ఏంటి హోమంలో ఆయిల్ నెయ్యి వేసినట్లు అనమాట. ఇంకా తోడు ఇవి ఉంటాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుందంట. దానివల్ల కూడా ఇంకోటి భ్రాంతి. ఆ భ్రాంతి అనేది మనకి అపూర్ణ ఇంద్రియాల్లో భ్రాంతి ముఖ్యమైనది కదా. సో మనం వి విల్ ఇమాజిన్ టు బి అవర్ సెల్స్ టు బి అ గాడ్ అని. సో మనమే దేవుళ్ళము, మనమే అన్ని, మనకు అన్ని తెలుసు. 2-3 సంవత్సరాలు విన్నాను, ఇంకా ఏం వింటాము. సో వి బికమ్ సీనియర్ అని ఫీలింగ్ అనేది వస్తుంది. కానీ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద డిస్టర్బెన్సెస్ అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి అడ్డంకులు, హ్యాంపర్ అంటే మన డివోషన్, మన భక్తిని అడ్డగిచ్చేస్తున్నాయి అన్నమాట. దానివల్ల మనము పూర్తిగా భక్తికి ముందుకి వెళ్ళడానికి కష్టం అవుతుంది. సో ఈ సాధనలో ఏమవుతుందంటే ఒక్కోసారి మనం సాధన చేస్తూ ఉంటాం. సాధన అంటే ఏంటి? హరే కృష్ణ. ABCD మాతాజీ అసోసియేషన్. ఓకే, వెరీ నైస్. షార్ట్ కట్ లో బాగా చెప్పారు. ఏ అంటే అసోసియేషన్ లో ఉండడము, బి అంటే బుక్స్ చదవడము, సి అంటే చాంటింగ్, డి అంటే డయట్ ఆర్ డివోషన్. ఓకే, సో ఏబిసిడి మీకు బాగా తెలుసు. ఇలాంటి సాధన మనం చేస్తున్నాం. ఈ 4 చేయాలంటే కూడా కొంత సమయం కేటాయించాలి కదా, అవునా కదా? సో ఇవన్నీ కూడా ఈ సాధన చేసేటప్పుడే మనకి ఏవైతే మనకి రాజసిక కోరికలు ఉంటాయో కదా, లేదా కొన్ని ఉంటాయి బాధ్యతలు, బరువులు అని ఏవో ఇంట్లో పనులు ఉంటాయి. సో అవన్నీ ముఖ్యం అనిపిస్తుంది. ఫస్ట్ చాంటింగ్ బాగా అక్కడ పట్టేసి, ఓ నాకు ఇది గుర్తొచ్చింది, ఈ పని చెయ్యాలి. చాంటింగ్ చేసేటప్పుడే అవి గుర్తొస్తుంటాయి, అవునా కదా? అవును మాతాజీ. కదా, అది పక్కన పడేసి సరే తర్వాత చేయొచ్చు. ఇప్పుడు ఎవరు చెక్ చేస్తున్నారు మనని? ఎవరైనా కొడుతున్నారా, తిడుతున్నారా? ఇదేమన్నా మన హోంవర్కా? ఇలాంటి గుణాలన్నీ మనకి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అంటే రాజసిక గుణాలన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే మనం అదే ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అన్నమాట. ఇదంతా ఏంటి? మన యొక్క భ్రమ వల్ల అది చాలా సీరియస్ గా తీసుకుంటాము. కానీ ఈ సాధన చాలా ముఖ్యమని మనము ఆ క్షణంలో మర్చిపోతూ ఉంటాం అన్నమాట. సో కానీ ఇవన్నీ జరగకుండా ఉండాలి. ఈ డిస్టర్బెన్సెస్, డిస్ట్రాక్షన్స్, ఒడిదుడుకులు రాకుండా మంచిగా సాధన కలగాలంటే భాగవతం మనకి బలాన్ని ఇస్తుందంట, స్ట్రెంగ్త్ ని ఇస్తుందంట సాధన చేయటానికి అని నేను చెప్పట్లేదు, ఎవరో చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? సౌనక మహర్షి. సో ఈ భాగవతం ఎందుకు చదవాలి అని అంటే కలికాలం వచ్చేస్తుంది. కలి అన్ని చెడు గుణాలని పట్టుకొస్తుంది అనమాట. మనకి ఏదైతే వద్దు మన లైఫ్ కి, భగవంతుడు వద్దు అని చెప్తున్నా, మనము గురువులు చెప్తున్నా అదే కావాలంటాం చూడండి. అదే కలి యొక్క ప్రభావము. మనకి ఏదైతే మంచిది కాదు అని తెలిసో మళ్ళా అదే కావాలి అని మనకి అనిపిస్తుంది. కానీ ఈ యొక్క బలం, ఈ స్ట్రెంగ్త్ ఈ కలితోని ఫైట్ చేయడానికి ఎప్పుడు వస్తుంది? భాగవతం శ్రవణం చేసినప్పుడు అని ఇతను చెప్తున్నాడు, ఈ ఋషి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ కలీం ఆగతం అని అంటున్నారు. అంటే సీయింగ్ ఎంట్రీ ఆఫ్ కలియుగ we can ward off all the vices which Kali brought when we pay attention to sadhana అని చెప్తున్నారు. సో ఈ కలియుగం ఎన్నో తీసుకొచ్చింది మనకి, చాలా
డిస్ట్రాక్షన్స్ అంటే చెడు గుణాలు. ఇప్పుడు చూడండి, సత్యయుగం అయిపోయిందా, త్రేతాయుగం అయిపోయిందా, ద్వాపర యుగం అయిపోయిందా, ఇవన్నీ కొద్ది కొద్దిగా మంచిగా ఉన్నాయి అవన్నీ కూడా. కానీ కలియుగ ప్రభావం ఎలా ఉందంటే కష్టంగా మళ్ళీ చైతన్య ప్రభు వీళ్ళందరూ పడిపోతున్నారని మనకు ఒక మహామంత్రాన్ని తీసుకొచ్చారు, సంకీర్తన మూమెంట్. కానీ ఎంతమందికి తెలుసు అసలు? చైతన్య ప్రభు గురించి తెలుసుకోవడమే చాలా తెలియదు అసలు వాళ్ళకి. కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది. సో ఎంతమంది వస్తున్నారు కృష్ణ కాన్షియస్ లోకి అనేది ఒక పెద్ద ప్రశ్న. సో ఇలా ఈ కలి ఆగతం అనేది వీళ్ళు ఋషులందరూ చెప్పుకొని మనలో ఉన్న తెలివంతా కూడా నశించిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఫైట్ చేయాలి అనంటే, దీన్ని ఎదుర్కోవాలి అనంటే, మేమందరము ఎంతమంది 80,000 ఋషులందరూ కూడా మేము ఇక్కడ వచ్చాము, మీ మాట భాగవతం వినాలని అని అతను చెప్తున్నారు అనమాట. ఎవరు? సౌనకముని చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు అని అంటే సూత గోస్వామికి చెప్తున్నారు. సో మాకు చాలా తొందర ఉంది, చాలా ఆతృతంగా ఉంది మేము వినాలని, నీవే అర్హుడవు అని మళ్ళీ మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ వినడంతో ఏమవుతుందంటే వి గెట్ కంపాషన్ అని చెప్తున్నాను. అంటే హృదయం కొంత సాఫ్ట్ అయితే, కలియుగంలో హృదయం అంతా సాఫ్ట్ గా ఉండదు. కృష్ణుడు హృదయం ఏ విధంగా ఉంటుంది అంటే వెన్నలాగా ఉంటుంది. వెన్న ఎందుకు దొంగలిస్తున్నాడంటే మన హృదయాల్ని దొంగలించి మనం కూడా అంత సాఫ్ట్ గా చేయడానికి వెన్న లేక కాదు, కృష్ణుడు ఉండి కూడా మన దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా సాఫ్ట్ హార్టెడ్ చేయాలని దొంగలిస్తున్నాడు అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనం ఈ భాగవతం వింటామో మన హృదయం అంతా కూడా చాలా శుద్ధీకరణ జరిగి మనకి చాలా బెనిఫిట్ అంటే ఉపయోగకరంగా మారి అండ్ మన మిస్ఫార్చ్యూన్ ని ఫార్చునేట్ చేస్తుంది అని అంటున్నారు. అంటే మనం దురదృష్టవశాత్తు కలియుగంలో ఉన్నాము, దీన్ని అదృష్టంగా మారుస్తుందంట. ఎంత లక్కీ కదా మనం. హరే కృష్ణ. సో ఈ ఫార్చ్యూన్ అండ్ మిస్ఫార్చ్యూన్. సో ఇక్కడ ఈ వర్డ్ అనేది ఏంటి, మనకు అన్ని ద్వంద్వాలు ఉంటాయి కదా. ఈ ద్వంద్వం అంటే ఏంటి? కష్టము, సుఖము. మనకి ఏది ఇష్టము? సుఖం ఇష్టం కదా. సుఖంగా ఉండాలంటే మనకి చాలా ఇష్టం. సో బద్ధకంగా పడుకోవాలంటే నిద్ర వస్తుందని చాలా ఇష్టం అనుకోండి. సో అక్కడ ఏమవుతుంది, సగం జీవితం ఆల్రెడీ నిద్రలో పోయింది, ఇంకా కూడా నిద్రలోనే అంతా పోతుంది. హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, చిన్నది. అమ్మో 100 సంవత్సరాలు అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ మనం భక్తి చేస్తూ ఉంటే చాలా చిన్నగా ఉంటది. సో ఇక్కడ ద్వంద్వాలు ఏమి అంటే మంచి చెడు, కష్ట సుఖాలు, భద్రము అభద్రము, యాక్టివ్ ఇన్యాక్టివ్, అంటే ఉత్సాహంగా ఉండొచ్చు, నిరుత్సాహంగా కూడా ఉండవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. కానీ ద గుడ్ బెస్ట్ ఆస్పిషియస్ అంటే చాలా మంచిది, కానీ చాలా అన్నిటికంటే మంచి శ్రేష్టము, తర్వాత శుభకరము, ఇవన్నీ కూడా దేంట్లో వస్తాయి అంటే ఫార్చ్యూన్, అదృష్టంలోకి వస్తాయి అంట. సో ఆ మిస్ఫార్చ్యూన్, దురదృష్టాన్ని ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి మనం తీసుకున్నామంటే బ్యాడ్ మిస్ఫార్చ్యూన్ ఇన్ ఆస్పీషియస్ అంటే చెడు కానీ లేకపోతే మన దురదృష్టం అనుకోవచ్చు. ఇన్ఆస్పీషియస్ అంటే ఏంటి? శుభకరం కానిది. సో ఇవన్నీ కూడా మనకి మంచి చేయదన్నమాట. సో ఇక్కడ మనం ఒక్కోసారి ఏమనుకుంటాం, కొందరు ఎలా ఉంటారంటే వెరీ గుడ్ లుకింగ్, చూడగానే ఇట్లా ఆకర్షిస్తారనమాట. కృష్ణుడు ఎలా ఆకర్షిస్తాడు? అందం ఐశ్వర్యంతో. ఆ విధంగా కొందరు మనుషులు కూడా, అంటే కృష్ణుడిని మించి కాదు, కానీ చూడగానే ఆకర్షితులు అవుతాం కదా మనము, ఈ అమ్మాయి ఎంత బాగుంది, ఇతను ఎంత బాగున్నాడు అని చెప్పేసి. సో గుడ్ బర్త్, గుడ్ లుకింగ్ ఈజ్ ఎ ఫార్చునేట్ పర్సన్ అని అంటారు. సో మనం చూడడానికి కూడా రామ రూప గుణాలు కూడా కృష్ణుడే డిసైడ్ చేస్తాడంట. ఒక్కోసారి తల్లిదండ్రులు ఎలా ఉన్నా కానీ పిల్లలు చాలా వైజ్ గా మంచిగా అందంగా కూడా ఉంటారు. సో ఇవన్నీ కూడా అదృష్ట రేఖలు అన్నమాట, అదృష్టం. సో ఆపోజిట్ టు దట్ ఈస్ అన్ఫార్చునేట్, అంటే దురదృష్టము. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు, చాలా మంచి ఉదాహరణ ఇచ్చారనమాట. ఏంటి అంటే ఇప్పుడు సూత అనేది మంచి వర్డా చెడు వర్డా మనకు అర్థమైనంత వరకు, మన నాలెడ్జ్ ప్రకారం సూత అంటే ఏంటి? మంచివాడు.
మంచివాడే ఇక్కడ మాతాజీ. ఋషి గురించి చెప్తున్నారు అది కాబట్టి మంచివాడు కాదు మాతాజీ. కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సూత ఇప్పుడు కర్ణుడు ఏమనుకున్నాడు? సూతపుత్రుడు అంటాం కర్ణుడు. ఎందుకు పక్కకు పెట్టేశారు? సూతపుత్రుడు సూతపుత్రుడు అని అందరూ టీజ్ చేయడంలో ఏమైపోయింది? కర్ణ వాజ్ కాల్డ్ సూతపుత్ర. సో ఆయనకి ఒక మిస్ఫార్చ్యూన్ వచ్చేసింది సూతాతోని. కానీ ఇక్కడ సూత సూత అని 2 సార్లు అన్నారు, మహాబాగా అంటున్నారు. అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్తున్నారు. ఆ సూత అనేది ఇక్కడ సూత మహర్షి చాలా గొప్పవాడు అంటే ఆయన గొప్పగా తీసుకున్నారు దాన్ని, ఆ వర్డ్ ని. కానీ కర్ణుడు ఇన్ఫీరియర్ గా చాలా నీచమైన స్థితిలో ఉన్నాను నేను అని ఆయన, ఇది నా దురదృష్టకరము అని అనుకుని లైఫ్ అంతా నాకు వీరత్వం ఉంది, నాకు అందం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, ఇన్ని ఉన్నాక కూడా నేను ఎందుకు సూతపుత్రుడిలాగా పెరగవలసి వస్తుంది, నా పుట్టుక సూతం కాదు కదా అని ఆ దిగులుతోనే ఆయన ఏమైపోయాడు? దుర్యోధనుడికి స్నేహితుడు, లేకపోతే అర్జునుడి లాగా కృష్ణుడికి స్నేహితుడు అయ్యేవాడు. అన్ని క్వాలిటీస్ ఏవైతే అర్జునుడికి ఉన్నాయో కర్ణుడికి కూడా ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఉన్నాయి మాతాజీ, ఉన్నాయి. సో అవన్నీ కూడా, కానీ అతడి యొక్క ఫీలింగ్ అన్నమాట, నేను సూతపుత్రుని అని అనుకున్నాను. సో ఆయన ఎలా అనుకున్నాడంటే నా పుట్టుకనే అసలు ప్రాపర్ కాదు అనుకుని లైఫ్ లో అతనికి ఏమీ రాలేదు, లాస్ట్ కి నష్టమే వచ్చింది. సో మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ సౌనక మహాముని సూత అని అన్నాడు. సూత మోస్ట్ ఫార్చునేట్ ఏమన్నారు? మహాభాగ్య అని అన్నారు. సో ఇక్కడ మనం అనుకునే దాన్ని బట్టి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మిస్ఫార్చ్యూన్ ఆల్సో ఇట్ విల్ టర్న్ ఇంటూ ఫార్చ్యూన్. ఎప్పుడు? భాగవతం శ్రవణం చేసినప్పుడు. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఏం చెప్తున్నారంటే, సూత అంటే మెటీరియలీ అంటే ఇక్కడ మనకి భౌతికంగా అంత మంచి ఇది కాదు అని అర్థం వస్తుంది. కానీ కాదు అనేది కూడా మంచి జరిగిపోయింది ఇక్కడ. ఓకే, యు ఆర్ గ్రేట్ బ్రాహ్మణ అని అంటున్నారంటే మీరు గొప్ప బ్రాహ్మణులు అంటే ఎవరు? వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం వర్ణాలు కృష్ణుడు వర్ణించారు కదా. బ్రాహ్మణుడు అంటే వేదాలు వల్లించిన వారు, వేద జ్ఞానం అంతా బాగా ఉన్న వాళ్ళే బ్రాహ్మణులు. సో యు ఆర్ గ్రేట్ బ్రాహ్మణ, నీకు అన్ని తెలుసు, యు హ్యావ్ ఆల్ స్కిల్స్ అంటున్నారు. అంటే నీకంతా నైపుణ్యం ఉంది, ఎటువంటి నైపుణ్యం లేదు అని కాదు. అంటే ఇంత పెద్దగా పొగుడుతున్నాడు అనమాట. ఎవరిని పొగుడుతున్నాడు? సౌనకముని సూత గోస్వామి అంటున్నారు. సో వదనం అని అంటున్నారు. వదనం అంటే యూ కెన్ స్పీక్, చాలా బాగా మీరు మాట్లాడగలరు. అండ్ ఎటువంటి డిసైపుల్ అంటే చాలా వినయ విధేయతలు కలిగిన ఒక భక్తుడు అంట. ఎవరికి? సుఖదేవ్ గోస్వామికి. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్పినప్పుడు విన్నారు కదా. సో అతను చాలా వినయంతోని ఎంతో నమ్రతతోని ఉండే యొక్క శిష్యుడవు అని పొగుడుతున్నాడు. చాలా మంచి శిష్యుడవు అని చెప్పేసి. సో సుఖదేవ గోస్వామి చెప్పేటప్పుడు ఇలా ఉన్నాడు. నీకు సుఖదేవ్ గోస్వామి ఏ విధంగా చెప్పారు అవన్నీ కూడా మీరు వంట పట్టించుకున్నారు. యు హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇంటెన్స్ గ్రాటిట్యూడ్. సో అంతా కూడా వంట పట్టించుకొని ఇంకా చాలా ధన్యవాదాలు చెప్తూనే ఉన్నావు మీ గురువుకి నువ్వు. యు హ్యావ్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని చెప్తున్నాడు. ఎప్పుడైనా మనకి గ్రాటిట్యూడ్ లేకపోతే మనకి ఏది రాదండి. ధన్యవాదాలు ప్రతి దానికి చెప్తూనే ఉండాలి. మనకి ఎంత అదృష్టం అంటే ఇక్కడ ఉండి మనం భాగవతం వినడం కూడా ఒక మంచి అదృష్టమే. యూ షుడ్ హ్యావ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గౌరంగవాణి టీమ్ అని, మీకు వచ్చే గురువులు, మీకు చెప్పే వాళ్ళ గురించి, మీ శరీరానికి ఉండే ఆరోగ్య అర్హతల గురించి యూ షుడ్ సే థ్యాంక్స్. కృష్ణుడు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు అంటేనే మనం చాలా థ్యాంక్స్ చెప్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ సూత గోస్వామి ఓపెన్డ్ హిస్ ఫార్చ్యూన్ బై గ్రాటిట్యూడ్. సో ఆయన మిస్ఫార్చ్యూన్, సూత అనేది భౌతికంగా మంచి పదం కాదు అని ఇక్కడ చెప్తున్నారు. కానీ దాన్ని మంచి ఎలా చేసుకున్నాడు అని అంటే చాలా హృదయంతోని చక్కగా
ఈ సుఖదేవ గోస్వామిని ఫాలో అవుతూ వింటూ ఆయన చాలా చక్కగా మార్చుకున్నాడంట. ఆయన దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకున్నారు. బట్ కర్ణ అలా చేయలేకపోయారు. కర్ణ ఓపెన్ చేసుకోలేకపోయినాడు ఆయన. సో ఆయన మిస్ఫార్చ్యూన్ లోనే ఉండిపోయి ఓడిపోయాడు అని చెప్తున్నాడు. సో మనం కూడా అలా అన్నమాట. ఇక్కడ ఇంకో వర్డ్ చెప్పారు ఏమి అంటే జీవన్ అపి మృతోహి సాహా అని. అంటే లివింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్ డివోషన్ ఈజ్ ఈక్వల్ టు డెత్ అంట. సో మనం జీవిస్తూ ఉన్నాం కానీ డివోషన్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకెందుకు ఆ ఊపిరి ఆడుతుంది అంతే. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు డెత్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే చనిపోయిన వాళ్ళు ఊపిరి పీల్చుకోరు, ఊరికే అలా శవం అలా పడి ఉంటది అంతే కదా. సో మనం ఊపిరి పీల్చుకున్నా, ఆహార నిత్యం మైథున భయం ఉన్నా, ఇవన్నీ కూడా మనం అనిమల్స్ తో సమానం అనట్లేదు, మృత్యుతో సమానం అని అంటున్నారు. సో ఎప్పుడైనా కానీ మనము ఈ సెన్స్ గ్రాటిఫికేషన్, సో నిన్న రాత్రి లెసన్ మళ్ళీ గుర్తు చేసుకోండి మీరు. ఎప్పుడైతే ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ కామ కోరికలు ఎక్కువ అయిపోతున్నాయో మనకి, అప్పుడు వీఆర్ ఈక్వల్ టు అ డెడ్ బాడీ అని చెప్తున్నారు. ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పారనమాట. లివింగ్ బట్ వీఆర్ డెడ్. మనము ఉన్నామని అనుకుంటున్నాము కానీ వీఆర్ ఈక్వల్ టు అ డెడ్ బాడీ. మనం ఎంత తిన్నా ఏమి చేసినా ఇది అవసరం కాదు. వీ కెనాట్ బికమ్ ఫార్చునేట్. మనం అదృష్టం అనేదే మనమే వద్దనుకుంటున్నాము. అయితే ఇక్కడ మళ్ళీ మంచి ఉదాహరణ ఇచ్చారు ఏంటంటే సేవాభావం అనేది మనకి చాలా తక్కువ ఉంటుందంట, చాలా తక్కువ. మనం బికాస్ వీఆర్ బద్ధజీవులం. ఓకే, సో ఈ సేవాభావం అనేది తక్కువగా ఉంటే మనం ఏమి చేయలేము. అన్నిటికీ బద్ధకమే మనకి. నా పని నేను చేసుకున్నాను అంతే. సేవాభావం ఉండాలి అని నిన్న వరదకృష్ణ ప్రభు, హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు ఎంత బాగా చెప్పారు. అసలు యాత్రకు వెళ్తేనే మనకు తెలుస్తుంది అని చెప్పి. మీరు యాత్రకు వెళ్ళలేకపోతే గుడికి వెళ్ళండి. గుడిలో కూడా సేవలు చాలా ఉంటాయి. సేవలు అక్కడ సేవలు చేస్తుంటే కూడా జ్ఞానోదయం అవుతుంది మనకి. ఆ జ్ఞానం అనేది ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ప్రహ్లాద్ మహారాజు ప్రే చేస్తారు కదా, నరసింహ భగవంతుడు వచ్చిన తర్వాత ఆయనని గ్లోరిఫై చేస్తూ చాలా మంచి ప్రేయర్ చేసేసరికి హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత, వధించిన తర్వాత ఏమవుతుంది, నీకేం కావాలో కోరుకోని ఆయన అంటాడంట నరసింహస్వామి. ఏం కోరుకోవాలి, ఇంకా ఏముంది కోరుకోవడానికి, ఏమీ లేదు కదా, నాకు ముక్తిని ప్రసాదించు అంటాడు. ఇంత చిన్న పిల్లవాడి ముక్తి ఏంటి అని ఆ భగవంతుడు అన్నప్పుడు ఇక్కడ ప్రహ్లాదుడు ఎంత చక్కగా, మామూలుగా కొత్తగా ఎవరైనా భగవంతుడు మనకి ప్రత్యక్షం మన గుడికి ఎందుకు వెళ్తాము, సేవ కోరికలు కోరుతాం కదా, వద్దనుకున్నా మనకి లోపల నుంచి వచ్చేస్తాయి. కనీసం నన్ను భక్తుడన్నా చెయ్యి, డైవర్షన్ ఇవ్వద్దు, అట్లాంటి కోరిక, అది మంచి కోరిక. కానీ ఇక్కడ మనము ఈ ఒక్క పని చేసి పెట్టు భగవంతుడా, ఇది చేసేస్తే వీ విల్ బి ఫ్రీ. అప్పుడు నీ భక్తి చాలా చేసుకోవచ్చు కదా. సో నిమిషానికి మనకి ఇవి ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా ఈ డైవర్షన్స్ అనేది. సో ఈ అడ్డంకులు అనేవి మనకి వస్తూనే ఉంటాయి. అవి తొలగించిన ఆయన మనం అడుగుతున్నామంటే అలా కోరికనే, ఎటువంటి కోరిక, చిన్నగానే అడుగుతున్నాం మనం తొలగించు అని. కానీ దట్ ఈజ్ ఆల్సో సెన్స్ గ్రాటిఫికేషన్, భౌతికమైన కోరిక. దాన్ని తొలగించడం అంటే ఆ కోరిక తీర్చు. ఆ కోరిక అయిపోయిన తర్వాత అయిపోతుంది. వీడు ఇల్లు రిజిస్ట్రేషన్ ఉంది అనుకోండి, బాగా కష్టాల్లో ఉంది, ఇది చాలా తలకాయ నొప్పి వచ్చేసింది మనకి, జాపం చేయలేకపోతున్నాము, వేరే పూజ చేయలేకపోతున్నాం, సరే గుడికి వెళ్తాం, నాయన ఇది ఒక్కటి చేసేయా ప్లీజ్, ఈ రిజిస్ట్రేషన్ అయిపోతే ఆ ఇల్లు మాదైపోతుంది, ఆ ఇంట్లో నిన్ను పెట్టుకొని కొలుచుకుంటాను. ఇది కూడా ఒక భౌతికమైన కోరిక అనమాట. సో ఇలాంటి కోరికలు కోరుకోలేదు ప్రహ్లాదుడు. ఏమన్నాడు అంటే ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ సర్వెంట్స్ అన్నాడు. నారదముని ఎలా, నారదమునికి నేను సర్వ్ చేయాలి, ఎక్కువ భక్తుల్ని చేయాలి, నేను సర్వీస్ చేయాలి, నీ భక్తుడిని అయిపోవాలి. ప్రహ్లాద్ మహారాజు చిన్నప్పుడే భక్తుడు కదా, కడుపులో ఉన్నప్పటి నుంచే నారదుడు అంటే నారదుడిని గురువుగా చేసుకున్నాను. సో ఈ అంత భక్తుడు కూడా నన్ను భక్తిలోనే ఉంచు, ఇంకా సేవ చేయాలి అని కోరుకుంటున్నాడు అనమాట. కొత్త వాళ్ళు నియోఫైట్స్ అంటే ఏదైతే మనము సర్వీస్ ఫస్ట్ టు గెట్ సంథింగ్, నేను నీ సర్వీస్ చేస్తాను కానీ నాకు ఏదో కావాలి, అది ఇస్తే
నీ సర్వీస్ చేస్తాను అని మనము ఒక షరతు కూడా ఒక్కొక్కసారి పెడుతూ ఉంటాం కదా. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఏమన్నాడంటే, నాకేమీ వద్దు, ఐ వాంట్ టు సర్వ్ యువర్ డివోటీస్. ఎవరైతే కృష్ణ భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ నేను సర్వీస్ చేయాలి అని ఒక కోరికని వ్యక్తం చేశారంట. అయితే ఇక్కడ ప్రహ్లాదుడు ఒక్కటి అనుకుంటున్నాడు ఏమంటే, నేను అసురుడిని, అసురుడు జన్మ, అసురుల వంశంలో పుట్టాడు కదా, అయినప్పటికీ కూడా నారదుడు నన్ను కరుణించి శిష్యుడిలాగా చేసుకుని నాకు ఇదంతా నేర్పించాడు. సో నేను ఇందులోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. నేను దేవత పుట్టలేదు, కానీ నారదుడు ఎంత మంచివాడు, నన్ను ఎలా యాక్సెప్ట్ చేశాడు అని ఒక బాగా గ్రాటిట్యూడ్ అనేది ప్రహ్లాద్ మహారాజు చెప్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఇంకోటి అంటున్నాడంట, కృత ఆత్మ సదా అని అన్నాడంట. ఏంటంటే నాకు అసలు ఛాన్సే లేదు ఒక సాధక అవ్వడానికి, ఎందుకంటే రాక్షస పుట్టుక. కానీ నేను నాకు ఒక డిజైర్ ఉంది, నాకు అవ్వాలి అని ఉంది. నారద మహర్షి నన్ను కరుణించి శిష్యుడిగా చేసుకున్నాడు అని చెప్పి, నీ యొక్క డివోటీస్ కి అంటే నీ యొక్క భక్తులకే నేను సేవ చేసే భాగ్యం నాకు కలిగించు అని కోరుకుంటాడనమాట. అదే విధంగా ధ్రువ మహారాజు ఏమన్నాడు, ధ్రువ మహారాజ్కి భగవంతుడు చాలా తొందరగా కనిపిస్తాడు కదా, ఎంత తొందరగా అంటే 6 months ఆయన చేస్తాడు, కానీ దివ్యమైన తపస్సు చేస్తాడు. చేసేసరికి లాస్ట్ కి ఆయన ఊపిరి పీల్చుకోవడం కూడా ఆపేసే పరిస్థితి వస్తాయి, కల్లోలం అయిపోతాయి అన్ని లోకాలు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షం. ఆయన వచ్చింది ఏంటి, మెటీరియల్ డిజైర్ కదా, అంటే భౌతిక కోరిక, నాన్నగారి కంటే పెద్ద రాజ్యం కావాలి, చాలా పెద్ద రాజ్యం కావాలనుకుంటాడు. కానీ అతనికి వద్దు అనిపిస్తుంది విష్ణుమూర్తిని చూశాక. ఇంత మంచి వజ్రం ఉండగా నేను రాజబంకులకి ఎందుకు వచ్చాను అని అంటాడు. పెద్దగా ఆ శ్లోకం నాకు రాదు కానీ, సో ఇది నా మైండ్ లో ఉండిపోయింది. సో ఇలా ధ్రువ మహారాజ్ ని కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఇచ్చారనమాట ఇక్కడ. సో ఇక్కడ హూ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ అని ఇక్కడ భాష్యంలో మనకి చెప్తున్నారు అనమాట. భాష్యంలో మనకి మాయావాదులు అని చెప్తున్నారు. 2 రకాలుగా భాగవతం చదువుతారు మనుషులు. ఏంటి అంటే చాలా ఇంటెలిజెంట్ అనుకుంటున్నారు వాళ్ళు. మాయావాదులు ఈ యొక్క భాగవతంలో 10వ అధ్యాయాన్ని తీసుకొని, కృష్ణ లీలలు అందులో ఉంటాయి కాబట్టి అవన్నీ తీసుకొని ధనార్జన కోసం ఒకరు మీకు తెలిసే ఉంటది, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి ఎంతో మంది ఎన్నో రకాలుగా భాగవతం చెప్తూనే ఉంటారు. కానీ మళ్ళీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే వాళ్ళు లక్షలు ఆర్జిస్తున్నారు. అంత పెద్ద తప్పు చేస్తున్నారు అన్నమాట. మరి జనాలు ఎందుకు వింటున్నారు అంటే బద్ధజీవులం అంతే. చెవులకి బాగుంది, మైండ్ కి బాగుంది, పరివర్తన వస్తుందా లేదా ఎవరు ఆలోచించట్లేదు. సో ఈ ధనార్జన కోసం చెప్తారు అని శ్రీల ప్రపాదులకి జై పరపట్ల చెప్తున్నారు ఇక్కడ భాష్యంలో. సో ధనార్జన కోసం కొందరు చెప్పవచ్చు, ఇంకొకరు ఏ విధంగా మాయావాదులు అంతా మార్చేస్తారు అనమాట. సో ఆ మాయలు ఇలా 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 అని చెప్పేసి ఆ కృష్ణుడి యొక్క కథలన్నీ తీసుకొని వాళ్ళకు కావలసినట్టు మలుచుకొని చెప్తారు. కానీ మేము ఋషులమందరము 80,000 మంది ఋషులము ఇలాంటి వాళ్ళం కాదు. మేము దీనికోసం ఈ 2 విధాల కోసం మేము రాలేదు. మేము భక్తితో కలియుగాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దీంతో మేము వచ్చాము అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ శ్రీల ప్రపాదుల వారు ఎవరు ఇంటెలిజెంట్, ఎవరు బాగా తెలివైన వాళ్ళు అని ఒక విధంగా అన్నారంట. ఏంటి అంటే వీ హ్యావ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇక్కడ మనిషి జన్మ పుట్టుకనే ఒక మంచి అదృష్టంగా భావించాలంట. ఎవరు అంటే వీఆర్ 1 బ్లాంక్ చెక్ అని చెప్తున్నారు. బ్లాంక్ చెక్ అంటే తెలుసా మీకు? ఖాళీ చెక్, ఏమైనా రాసుకోవచ్చు కానీ ఎంతైనా డబ్బులు ఎంతైనా రాసుకోవచ్చు. ఎంత కావాలో అంత రాసుకోండి. మీకు 1000 కావాలా, లక్షలు కావాలా, కోట్లు కావాలా, మీరు రాసుకోండి బ్లాంక్ చెక్ మీద. అది చెల్లుతుందా లేదా మనకు అనవసరం. సో వీఆర్ 1 బ్లాంక్ చెక్, దాని మీద ఏం రాసుకుంటారు.
సో ఇంత మంచి అవకాశం వచ్చిన ఈ లైఫ్ ని చింపి బ్లాంక్ చెక్ ఇది ఎట్లాగో చెల్లదు కదా అని చింపి పారేసేయడానికి మనసు ఒప్పుతుందా? మామూలుగా ఎవరైనా ధనవంతుడు వచ్చి మన ఏదో ఒక విషయానికి మనకి మెచ్చుకుని బ్లాంక్ చెక్ ఇచ్చారనుకోండి, మనకు ఒక ఆరాటం ఆతురత ఉంటది కదా. అవును, ఇందులో 25,000 నింపుదామా, 50,000 నింపుదామా, 1,00,000, 10 లక్షల, ఇలాంటి క్వశ్చన్ ఒకసారి అయితే ట్రై చేద్దామని బ్యాంక్ లో వేస్తాం కదా, అవునా కదా? కానీ చింపి పారేస్తే వాల్యూ ఉండదు. సో అలాంటి మన యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. అలా వ్యర్థం చేసుకోవద్దు. భాష్యంలో ఇలా చెప్పారనమాట. అంటే we have opportunity to be human being, form like blank check, while write a great amount. సో చాలా పెద్ద అమౌంట్ రాసుకోండి. ఎటువంటి పెద్ద అమౌంట్ అంటే you go for bhakti, devotion అని చెప్తున్నారు. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఎలాగైతే సూత పుత్రుడు అని కర్ణుడు ఎలా డిసప్పాయింట్ అయ్యాడు కదా, నా పుట్టుక ఇలాంటిది, నేనెంత గ్రేట్ అనుకున్నాడో, అదే విధంగా అదో గచ్చంతి తామస అని ఒక వర్డ్ ఇచ్చారనమాట. ఏంటంటే మనకి ఎన్నెన్నో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అంటే మనం చాలా అదృష్టవంతులు అని చెప్తున్నారు. అది ఎలా అదృష్టవంతులు అంటే భరతవర్ష, భరత భూమిలో. ఇప్పుడు మనకి మొన్న ఒక వీడియో నేను చూస్తూ ఉంటే ఒకరు క్వశ్చన్ వేస్తున్నారు. ఏం క్వశ్చన్ అంటే, ఎందుకని భారతదేశంలో ఎందుకు పుట్టాడు కృష్ణుడు అనే ఒక క్వశ్చన్ వచ్చిందంట. అంటే మరి కృష్ణాన్ని పోయి అడగాలి, మనకు తెలియదు కదా. కృష్ణుడు ఇక్కడ ఎందుకు పుట్టాడు అంటే, ఈ పుట్టిన ప్రదేశం ఇంత దివ్యమైంది కాబట్టి ఇక్కడ పుట్టారేమో. సో అలా మనం పుట్టడము, భగవంతుడు పుట్టిన స్థలంలో పుట్టడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్తున్నారనమాట. అంటే ఒక్కొక్కసారి మనకి ఎటువంటి అదృష్టం వస్తుందంటే, మన మన అమ్మవారి ఇల్లు కూడా డివోషన్ లో ఉంటుంది, అత్తవారి ఇల్లు కూడా డివోషన్ లో ఉంటుంది. అప్పుడు మనకి ఇంకా కూడా మంచి ఫార్చునేట్ గా మనము ఉండగలుగుతాం అన్నమాట. సో ఆ రకంగా అన్నమాట. సో ఇక్కడ ఎవరు చేస్తారు మనని చాలా అదృష్టవంతులుగా అంటే గురువు చేస్తారు. గురువు మేక్స్ రియలైజ్ అవర్ ఫార్చ్యూన్. సో కర్ణుడు కూడా ఒక గురువు, కృష్ణుడిని గురువు లాగా తీసుకుని ఉంటే ఆయన ఫార్చ్యూన్ మారిపోయేదేమో. అర్జునుడే ముందు, అర్జునుడి కంటే కర్ణుడు పెద్దవాడు కాబట్టి ఆయనే ముందు ఉండేవాడేమో. కానీ ఆ ఫార్చ్యూన్ అనేది అతను వేరే విధంగా మార్చుకున్నాడు కాబట్టి ఆ విధంగా జరిగింది. కానీ ఇక్కడ మనకి గురువుని పట్టుకున్నట్లయితే, ఇక్కడ మనకి ఇక్కడ మాయావాద ఫిలాసఫీ ఇక్కడ ఇది చెప్పినప్పుడు ఇంకోటి కూడా చెప్పారు. ఏంటి అని అంటే, పర్సనలిజం అండ్ నాన్ పర్సనలిజం అని అన్నారు. అంటే ఆ వర్డ్ ఇక్కడ ఏముంది అంటే నిరాకార భావం అన్నమాట. సో ఇక్కడ నిరాకార భావంతో అని మనం భక్తి చేస్తే కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తారు, కానీ చాలా టఫ్ అని మనకి భగవద్గీతలో చెప్పి ఉన్నారు. ఇక్కడ ఉదాహరణ ఏ విధంగా ఇస్తున్నారంటే, మనం చక్కగా చాంటింగ్ చేసుకోవచ్చు, నవవిధ భక్తి చేసుకొని భక్తుడి దగ్గరికి వెళ్ళడం, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కొంతవరకు ఈజీ. కానీ ఇప్పుడు ఒక ఆవు గోలోకానికి వెళ్తుందని దాని తోక పట్టుకొని వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చాలా దెబ్బలు తగులుతాయి కదా, ఈడ్చేస్తుంది తీసుకుని వెళ్ళేటప్పుడు. సో ఈ దెబ్బలు తగిలి 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 మధ్యలో వదిలేసేది కూడా ఉంటుంది మనకి. ఆ తట్టుకోలేక, ఆ దేహం తట్టుకోలేక వదిలేదు. కానీ ఇక్కడ ప్యూర్ డివోషన్ లో మనం వెళ్ళినట్లయితే భగవద్ధామానికి మనము వెళ్ళగలుగుతాము అని, ఆ డివోషన్ అనేది మనము భాగవతం కథ విన్నప్పుడే వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఈ దేవహూతి యొక్క ఉదాహరణ ఇచ్చారనమాట. సో ఆమెకి చాలా బాధ ఉండేది. ఏం బాధ ఉండేది ఆమెకి? బాధలో ఉంది కదా ఆమె. హరే కృష్ణ. ఓకే, దాస్యం చేస్తూ దేవహూతి అని ఆమె ఎవరో కాదు, మహారాజ్ మను పుత్రిక. మను తెలుసా? మానవులకి సో ఈ సూర్యవంశంలో ఉండే మను పుత్రిక దేవహూతి. సో మను ఏమనుకున్నాడంటే రాజర్షులకి ఇచ్చి పెళ్లి చేశాడు అందరి పిల్లలకి కూడా. సో దేవహూతికి ఎవరిని ఇచ్చారు? కర్దమముని. కర్దమము మహా ఋషి, మహాభక్తుడు. సో ఇద్దరు కూడా అంటే
అటు పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఆమెకి భక్తితోనే కూడుకుంది. కాకపోతే దేవహూతి ఎంత మంచి పతివ్రత అంటే కర్దమమ్మ మీ ముందే చెప్తాడు పెళ్లికి ముందే, కొద్ది సంవత్సరాలే నేను మీ కూతురుతో ఉండగలుగుతాను, ఆ తర్వాత తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను అని చెప్తాడు. సో ఆవిడ ఇన్ని మర్చిపోయి, ఆవిడ దేహాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి సేవ చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఒకరోజు చక్కగా వివరిస్తుంది, నేను మీ భార్యనని కూడా మీరు చాలా అందగత్తి అంట ఆవిడ. సో కాకపోతే జడలు కట్టేసి జుట్లకలాగా అయిపోయి ఆమె కూడా సన్యాసిలాగా సేవ చేస్తూ ఉంది. ఒకరోజు జ్ఞాపకం చేస్తుంది, నేను భార్యలాగా ఉండాలనుకుంటున్నాను మిమ్మల్ని, నాకు కొన్ని కోరికలు ఉంటాయని మీరు మర్చిపోయారు అని చెప్పి జ్ఞాపకం చేసేసరికి కర్దమముని మంచి లైఫ్ ఇస్తాడనమాట. ఒక మంచి విమానం చేసి, ఆయన అన్ని చేయగలుగుతారు కాబట్టి ఒక మంచి హనీమూన్ కి ఎన్నో సంవత్సరాలు వెళ్తారు. ఆ తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కర్దమమునికి గుర్తొస్తుంది, ఇంకా అయిపోయింది ఈయనకి ఇచ్చిన సమయము, నేను తపస్సుకు వెళ్ళిపోవాలని వెళ్ళిపోతానంటాడు. అప్పుడు ఆమె చాలా బాధపడుతుంది, 2 కుటుంబాలు భక్తులు, కానీ నాకు ఒక పుత్రుడు కావాలి అని అంటారు. ఎవరు పుడతారు అప్పుడు? కపిల భగవాన్ దేవుడు వస్తాడు. కపిల దేవుడు అంటే ఎవరో కాదు, భగవానుడే కదా. సో మళ్ళీ భగవానుడి దగ్గర కూర్చొని, ఆ చిన్న పిల్లవాడి దగ్గర కూర్చొని భగవత్ సేవ అంటే ఏంటి అవన్నీ కూడా నేర్చుకుంటుంది అనమాట ఆవిడ. సో ఆ విధంగా అంటే భౌతిక ప్రపంచం నుండి దేవలోకానికి వెళ్ళాలంటే దేవహూతి లాంటి ఆమెనే నేర్చుకోవాలి అని అంటే మనం ఎంత నేర్చుకోవాలి? ఇక్కడ ఉదాహరణ ఇచ్చారనమాట. అంటే ఆమె అన్ఫార్చునేట్ అనుకుంది, నాకు పిల్లలు లేరు కదా అని చెప్పేసి, కానీ ఇంత మంచి పుత్రుడు వస్తాడు, ఇంత భక్తిలోకి నేను వెళ్తాను అని చెప్పి ఆఖరికి ఈ కపిల మహర్షి, ఈ దేవుడు కూడా ఏం చేస్తాడు, చెప్పేస్తాడు అంతా కూడా, ఇలా ఉండాలి అన్ని నియమాలు భగవంతుడి గురించి అన్ని చెప్పాక ఆయన కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక్కతైపోతే ఎవరు సహాయంగా ఉంటారు? ఏదైతే భక్తి చెయ్యాలనుకుందో ఆ భక్తి ఆమెకి సహాయంగా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఫార్చునేట్ ని ఫార్చునేట్ అంటే అదృష్టాన్ని దురదృష్టాన్ని అదృష్టంగా చేసుకోగలది సామర్థ్యం మనకే ఉంటుంది. దేనివల్ల? శ్రవణం వల్ల వస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ చేయాలంటే మనము ఒక గురువుని పట్టుకోవాలి. ఎప్పుడైతే ఆవుతోక అని చెప్పాను, ఆవుతోక కష్టంగానే గురువుని పట్టుకోవడం చాలా ఈజీ. వపు సేవ చేసుకోవచ్చు, లేదంటే వాణి సేవ. వపు సేవ కొంచెం కష్టం, గురువులు మన దగ్గర ఉండరు, మనం వెళ్ళలేని పరిస్థితి కాబట్టి వాణి సేవ చేసుకోండి. శ్రీల ప్రభుపాదులు చెప్పారు, యూ కెన్ సీ ఇన్ మై బుక్స్ అన్నారు. అయితే ఇంత చేస్తున్నావు కదా, శిష్యులు ఎవరు అడిగారంట శ్రీల ప్రభుపాదుల వారిని, ఏమని అంటే నీ తర్వాత ఎలా మరి, ఎవరని దీన్ని ఇంత కష్టంగా ఉంది కదా, ఇవన్నీ ఎలా ఫార్చ్యూన్ ఎవరు తీసుకొస్తారు నీ వెనకాల అంటే, ఐ విల్ నాట్ డై అని చెప్పానంట. అంటే నేను చిరంజీవిని, నేను చనిపోను అని చెప్పాను. ఆ తర్వాత ఏమన్నాడంటే యు సీ మీ ఇన్ మై బుక్స్ అన్నాడు. సో ఈ పుస్తకాలు చదువుతూ వాళ్ళు చెప్పింది వింటూ చేసినప్పుడు దాన్ని వాణి సేవ అని అంటారు. ఎప్పుడైనా మనం గురువు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు గౌరంగవాణి టీం కి ఆ పెద్ద గురువు, మన గురు మహారాజ్ దగ్గర మనం వెళ్ళలేము, చేసుకోలేము. వాళ్ళు చెప్పిందే మన శిక్షా గురువులు చెప్తుంటారు. శిక్షా గురువులు ఏం చెప్తే అది ఫాలో అవడమే మన యొక్క విధి ధర్మం అనమాట. ఆల్వేస్ ఫాలో గురు ఇన్స్ట్రక్షన్స్ అండ్ విచ్ విల్ మేక్ యూ ఫార్చునేట్, అంటే అదృష్ట దేవత మిమ్మల్ని వరిస్తుంది అని చెప్తున్నారు ఎప్పుడైతే వాణి సేవ చేస్తామో. ఇవన్నీ కూడా మనం విన్నాము, చెప్పాము, అయిపోయింది. అది కాదు, హౌ యూ అప్లై ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు మ్యారథాన్ నడుస్తుంది, మీరు ఎన్ని భగవద్గీతలు పంచారు, అది మెయిన్. ఏం చెప్పారు గురు మహారాజ్, భగవద్గీతలు పంచండి ఈ నెలలో అన్నారు. సరే మేము పంచలేము, మేము తిరగలేము, కొంత డబ్బులు కట్టండి, మీ డబ్బులతోని భగవద్గీతలు అందరికి పంచుతారు. దే ఆర్ గోయింగ్ టు స్కూల్స్ అండ్ కాలేజెస్, స్టూడెంట్స్ కి ఫ్రీ అన్నారు ఈసారి. సో ఇవన్నీ కూడా సేవ చేయాలంటే డబ్బులు కావాలి, మనం ఏమీ చేయలేకపోతున్నాం, కనీసం మన డబ్బులన్నా కట్టాలన్నమాట. అది ఒక సేవ. సో ఇక్కడ మనము ఇక్కడ నానా యోనిషు అని ఒక పదం వాడారండి. నానా యోనిషు అంటే వివిధ రకాల యోనిల్లోంచి మనం వచ్చాము. ఎన్ని వేల జీవరాశులు అండి? 84 లక్షల జీవరాశులు.
84 lakhs లో మనం ఎన్నో జన్మలు చీమలాగా, ఎన్నో జన్మలు పాములాగా, పిల్లిలాగా, కుక్కలాగా ఎన్ని పుట్టామో మనకి తెలియదు. కానీ ఇప్పుడు మనం మానవ జన్మ ఎత్తాం. ఇప్పుడు కూడా మనం తప్పులు చేసామనుకోండి, ఒక డెడ్ బాడీ లాగా బతికామనుకోండి, అప్పుడేమవుతుంది? మళ్ళీ ఏ పాము చీమ లేదు. మళ్ళీ రావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలో మనకే తెలియదు. సో ఇన్ని లైఫ్స్ దీన్ని మనం కంట్రోల్ చేయలేము. మన పాప పుణ్యాల్ని భగవంతుడే లెక్క రాస్తాడు, మన చేతుల్లో ఏదీ లేదు. సో అందుచేత మనం ఏమి చేసినా సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం రజ మనకుంది కదా ఆ శ్లోకం. సో మన పాపాలన్నీ కూడా భగవంతుడు ఇచ్చేయమన్నాడు, కడిగేస్తానని చెప్పాడు, నేనే నీకు తోడు ఉంటాను అని చెప్పాడు. సో బట్ వాట్ యు హ్యావ్ టు డూ, యు హ్యావ్ టు సరెండర్. పూర్తిగా సరెండర్, శరణాగతి పొందాలి. ఏమైంది? వామన దేవుడు ఏం చేశాడు? బలి చక్రవర్తి శరణాగతి పొంది ఆత్మనివేదన చేసుకున్నప్పుడు ఆయనకు కూడా ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. అంటే వెరీ సింపుల్ అన్నమాట. భక్తి బాగా చెయ్యండి, మీకు ఏం కావాలో అది భగవంతుడు తీరుస్తాడు అనేది ఇక్కడ చెప్తున్నాను. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు హియర్ స్క్రిప్చర్స్ ఆర్ రీడ్. మీరు బాగా వినాలి అండ్ అవకాశం ఉన్నప్పుడల్లా చదవాలి. సో ఈ అదృష్టాన్ని, అంటే ఈ యొక్క మానవ జన్మని మనమందరం కూడా యూటిలైజ్ అంటే వాడుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఈ కలియుగాన్ని దాటాలంటే ఈ మానవ జన్మని మనము ఈ విధంగా వాడుకోవాలి. సో ఇవన్నీ చెప్తూ ఇంత గ్లోరిఫై చేస్తూ సౌనకముని సూత గోస్వామిని ఈ విధంగా పలికి నీవే అర్హుడవు అని చెప్పారనమాట. సో మన అదృష్టం ఇంకో రకంగా కూడా మనం చెప్పుకోవాలంటే, మనం చూడండి, ఇప్పుడు గౌరంగవాణి టీంలో ఉన్నాం, ఎన్నో యాత్రలు తిరుగుతూ ఉన్నాం. అయితే ఈ యాత్రలు వెళ్ళడంలో బర్త్ ప్లేస్ ఆఫ్ శ్రీల ప్రపాదది చూసాము. మాయాపూర్ వెళ్ళేటప్పుడు మధ్యలో మనం చాలా మంది చూసి ఉంటారు కూడా. సో మీ ఓన్ గా చూసిన దానికి, గ్రూప్ తో వెళ్ళి చూసిన దానికి తేడా ఉందా లేదా? మనం స్థల పురాణం తెలుసుకుంటాము, ఆ చెట్టు కింద శ్రీల ప్రపాదుల వారు పుట్టారంట అంటే మనకి అసలు ఎంత అదృష్టమో మనం ఆలోచించండి. సో మాకు ఇనిషియేషన్ అయిన తర్వాత అసలు టైమే లేదు, నెక్స్ట్ డే మనం స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ హైదరాబాద్ కి. అయినప్పటికీ అవుతున్నప్పటి సమయంలో మీకు ఇనిషియేషన్ వచ్చింది, మనము బర్త్ ప్లేస్ ఆఫ్ చైతన్య మహాప్రభు చూద్దాం అని చెప్పేసి గోవర్ధన్ ప్రభు తీసుకెళ్లారు అనమాట. అంటే ఎంత అదృష్టం కావాలి! అక్కడ వేప చెట్టు ఇంకా ఉంది, ఆ నిమాయ్ అన్నారు కదా ఆయన పేరు, ఆ వేప చెట్టు కింద ఉంది చైతన్య మహాప్రభు జనన స్థలం చూసాము అని అంటే అది ఏ నాటి అదృష్టం అది! ఎన్నో దురదృష్టాలు చేసుకుని మానవ జన్మ ఎత్తాము. ఆ కొంత కృష్ణ కాన్షియస్ లోకి వచ్చాము. ఆ కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత ఈ గ్రూప్ లో చేరాము, ఈ యాత్ర చేశాము, ఆ తర్వాత స్క్రిప్చర్స్ విన్నాము, చదివాము, ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం. వీఆర్ స్టిల్ సాధకాస్. మనం ఏం పెద్ద డివోటీస్ అయిపోలేదు ఇంకా. డివోటీ అంటే శుద్ధ సాధక, శుద్ధ తత్వం వచ్చిన తర్వాతే వి షుడ్ సే మన భక్తులము అని చెప్పేసి. వీఆర్ నాట్ సరెండర్డ్ స్టిల్. ఇంకా మన కోరికలు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. సో ఇవన్నీ వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు ఎలా జరుగుతుంది మన జీవితం అంటే, ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఊడ్చుకుంటూ చెత్త అంతా తీస్తున్నాం, మళ్ళీ ఇక్కడ ఎక్కడో చెత్త పడుతుంది అనమాట, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ ఊడ్చుకుంటున్నాం. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు సాధన చేస్తూనే ఉండాలి. ఏమిచ్చారో వర్క్ భగవంతుడు అది చేస్తూనే ఉండండి. ఫలితం గురించి మనం ఆశించవద్దు అనేదే మనము భగవద్గీతలో మనము నేర్చుకున్నాము, కృష్ణ భగవానుడు మనకి చెప్పింది అనమాట. సో ఈ అదృష్టాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మానవ జన్మ ఏంటి అనేది మనం పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఇంకా సాధన భక్తిలోకి మనము రావాలని ఆశిస్తున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల प्रभुपाद की जय, गुरु महाराज की जय, श्री श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. वंशकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः. Hare Krishna. Thank you all so much for giving me this opportunity. అంత శిక్షా గురువులకి మీకందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
माता जी हरि बोल माता जी हरि बोल Thank you so much, हरि Mataji. बोल माता जी।